హాయ్ అందరికి నమస్తే. నా పేరు పవన్. ఇప్పుడు ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడుకోవడానికి కోసం వచ్చాను. ఆ ఓటింగ్ లెవెల్ ఎలా ఉన్నాయి ఏంటి ఫస్ట్ నుంచి స్టార్ట్ లాస్ట్ పొజిషన్ వరకు ఎవరెవరు వచ్చారు ఓటింగ్ లెవెల్ అని చెప్తే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విషయం పక్కన పెడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ గురించి మాట్లాడాను. వేరే సీజన్తో పోల్చుకుంటే కనుక ఈ సీజన్ ఒక్కొక్క మెట్టు స్లోగా అలా డల్గా వెళ్తుంది. సో ఓటింగ్ కూడా సేమ్ అలా ఉంటుందిలే. ఓట్లు ఎంత డల్గా ఉన్నప్పుడు ఓట్లు కూడా ఎవరు పట్టించుకున్నా తెలిసి ఆ ఓటు ఎవడైనా వేస్తే మానేస్తాడు అనుకున్నాం. కానీ ఓటింగ్ మాత్రం జమ్మున వెళ్తున్నాయి, చాలా గట్టిగా వండి ఓట్లు. అనుకోని పర్సన్ కూడా ఈ కన్ఫర్మ్ ఎలిమినేట్ అవుతాడరా, కన్ఫర్మ్ ఈ అమ్మాయి ఎలిమినేట్ అవుతారా అనుకున్న వాళ్ళు మాత్రం టాప్ రేంజ్లో ఉన్నారు. అది ఎవరో నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనకి నామినేషన్లో ఉన్న వాళ్ళు 6. ఎవరు? విష్ణుప్రియ, మణికంఠ, సోనియా, బేబక్క, భాష, పృథ్వీరాజ్. ఈ 6 ఉన్నారు. ఈ 6లో ఎవరైతే ఫస్ట్ పొజిషన్ ఉన్నారో నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా విష్ణుప్రియ సార్ గేమింగ్ అంత ఏమీ లేదు, బట్ ఏదో సోషల్ ఆడుతుంది, క్యూట్నెస్తో కొట్టుకొచ్చేస్తుంది. కానీ టాప్ 1లో ఉంది విష్ణుప్రియ. ఎందుకో నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు మన బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరిలో పెద్ద నౌన్ ఫేస్లే కాదు, ఎవరెవరో వచ్చారు. విష్ణుప్రియ నౌన్ ఫేస్ అండ్ ఆదిత్య ఓం గారు నౌన్ ఫేస్. ఎందుకంటే పాత సినిమాలు వేసి అప్పుడు పాపులారిటీ ఉంది, పెద్దగా ఏం లేదు మన తెలుగులో. అతనికి ఆయన కొంచెం నౌన్ ఫేస్ అలా వచ్చారు. బట్ కానీ విష్ణుప్రియకి బయట ఓటింగ్లు ఎక్కువ పడిపోయింది. బయట ఫేమ్ ఉంది కాబట్టి తనకి యాక్చువల్గా ఆ ఓటింగ్ లెవెల్ వల్ల లోపల బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడటం వల్ల అయితే కానీ ఓటు పడలేదు. బయట ఫేమ్ వల్ల పాపులారిటీ వల్ల ఈ ఓటింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇంకోటి విషయం చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఓటింగ్ బయట ఉన్న పాపులారిటీ ద్వారా ఓటింగ్ మహా అంటే టాప్ 5 వరకు తీసుకెళ్తుంది. ఇంకా మహా అంటే భయంకర పాపులారిటీ యూజ్ చేసుకుంటే కనుక టాప్ 3 వరకు తీసుకెళ్తుంది. అంతేగాని విన్నింగ్ వరకు తీసుకెళ్ళలేదు. సో ఎవరికైనా సరే విష్ణుప్రియనే కానీ ఎవరైనా గేమ్ ఆడితేనే టాప్ 1లోకి వెళ్తాడు, కప్పు విన్ అవుతాడు, కప్పు కొట్టుకెళ్తాడు. సో అదనమాట. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఎవరంటే ఎవరు ఊహించిన విధంగా అసలు ఎలిమినేట్ అవుతాడు రా అన్న పర్సనే సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. ఎవడు? నాగమణికంఠ. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నాగమణికంఠ సెకండ్ పొజిషన్లోకి వస్తాడు? అది కూడా విష్ణుప్రియకి నాగమణికంఠకి 4 to 5% డిఫరెన్స్. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఈక్వాలిటీకి వచ్చాడు. ఎందుకని? సింపతి. ఏమన్నా ఎక్కడ కూర్చున్నా సరే, అమ్మ ఈ వారం ఎలిమినేట్ అవుతుంది, టటా వర్షం పడుతుంది, అమ్మ ఫాదర్ లేరు మదర్ లేరు, ఇది టటా వర్షం పడుతుంది, వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి టటా వర్షం పడుతుంది. సింపతి వర్కౌట్ అనేది భయంకరంగా నడిచింది. అతనికి హెల్ప్ అయింది. ఓట్లు పడా కుదిరారు. ఎందుకు కుదిరి చెప్పిన గేమ్ పెద్ద గేమ్ ఆడట్లా, పెద్ద ఆర్గ్యుమెంట్ ఇట్లా ఏదో గేమ్ పరంగా ఆడడానికి ఆర్గ్యుమెంట్లు మాత్రం నార్మల్ సోసోగా ఉన్నాయి. ఆయన ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు చెప్పిన? సింపతి. ఆ సింపతి దేనివల్ల అనుకున్నాం? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాడు ఎంత గేమ్ అయినా ఆడకపోయి ఏమైనా తప్పైనా చేయని, అక్కడ బయట పరంగా చూసుకుంటే తప్పైనా చేయని, వాడు సింపతి వల్ల ఏడ్చాడు అనుకో, ఏదైనా ఫీలింగ్తోనో బాధపడి ఏదో కట్లవుట్ నీళ్ళు వచ్చాడనుకో, తెలుగుడు మాత్రం చూస్తూ ఊడుకోడు. కన్ఫర్మ్ అమ్మ ఆడరా, పాపం రా, అరే చూడండి రా, వాడికి అమ్మ నన్ను లేరురా, వాడు ఓట్లు పడేద్దాం రా అన్న విధంగా ఓట్లు గట్టిగా టక్క ఉద్దేశం మనకన్నా. అందుకే సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి పృథ్వీరాజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే థర్డ్ పొజిషన్ ఉంటాడని. ఎందుకంటే అతను గేమింగ్ కూడా నార్మల్గా ఉంది, అతను కూడా ఏదో సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెళ్తున్నాడు, అంతేం అనిపించలేదు. ఆయన సార్ థర్డ్ పొజిషన్లోకి వచ్చాడు. ఎందుకు? ఇప్పుడు నామినేషన్లోకి వచ్చిన ఈ 6లో ఎవరో కూడా సీరియల్ యాక్టర్ ఎవరు లేరు. సీరియల్ ఓట్లు పడిపోతే, ఇంకొకటి కన్నడ యాక్టర్ ఎవరు లేరు. అప్పుడు కన్నడ వాళ్ళ ఓట్లు మొత్తం అతను సేవ్ చేసుకున్న ఓట్లు పడిపోతే, సో అందువల్ల అతని గేమ్ కూడా అంత ఫ్లూయెంట్గా హెవీగా ఆడకపోయినా సరే థర్డ్ పొజిషన్లో పృథ్వీరాజ్ వచ్చాడు. మణికంఠకి ఆ పృథ్వీరాజ్ వచ్చి 11 to 12% మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఓటింగ్లో అలా బయట పాపులారిటీ మీద ఓట్లు పడిపోతున్నాయి, అనుకోని విధంగా ఓట్లు పడిపోతున్నాయి. సో ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి సోనియా ఎందుకు ఫోర్త్ పొజిషన్కి వచ్చింది తెలుసా? తను ఆల్రెడీ సినిమాలో చేసింది, బట్ అయినా ఫోర్త్ పొజిషన్కి ఎందుకు వచ్చింది? గేమింగ్ బాగా ఆడుతుంది, సూపర్ గేమింగ్, ఆర్గ్యుమెంట్ సూపర్ బాగా చేస్తుంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ సూపర్ తోకున్నాయి. కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా తనంతకైతే మాట్లాడాడు. నేను పులిని, నేను సింహాన్ని, నేను ఆది, మా నాన్న తోపు, మా నాన్న ఊపు అన్నట్లు మాట్లాడితే ఎవడో ఓట్లు చిరాకు తప్పుద్ది. ఎవడో నాకే మీ అందరూ చూసేవాడు కూడా చిరాకు తప్పుద్ది. అమ్మ ఏంద్రా నేను ఆడుకుని అని అమ్మాయి తనంతగా తన చెప్పుకుంటుంది, నేను సింహాన్ని చెప్పుకుంటుంది.
ఒక సిరా దొప్పుతున్నావు, ఏం మనసు ఈ అమ్మాయి ఈ అమ్మాయి కొద్దిగా ఓటు ఏ రాళ్ళకి వేద్దాం అని ఓటుకు ఉద్దేశం చాలా మంది ఉన్నారు. ఓటు పడకుండా అందువల్ల ఆమెకు 4th పొజిషన్లోకి వచ్చింది సోనియా. 5th పొజిషన్కి వచ్చినప్పటికి శేఖర్ భాష. నేనైతే కనుక శేఖర్ భాషని 5th పొజిషన్లో ఉంటారనుకోలేదు ఆయన. ఎందుకు చెప్పిన, అతను ఎంటర్టైన్మెంట్ చాలా కష్టపడతాడు ఇవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం గేమ్లో తనంతో తను పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ సేమ్ టైం తను ఎవరైనా నామినేషన్ అప్పుడు కానీ ఇంకా ఏదైనా పాయింట్స్ రేట్ చేసినప్పుడు తన తప్పు అయితే ఇమీడియట్లీగా అవునా ఎస్ ఓకే రైట్ అనుకూల్ అయిపోతున్నాడు. సోనియా లాగా పిచ్చి ఆర్గ్యుమెంట్లు ఏం చేయట్లా. బట్ ఎందుకు 5th పొజిషన్కి వచ్చాడు దానికి రీజన్ చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరితో విష్ణుప్రియ వీళ్ళందరితో విష్ణుప్రియ బయట పాపులర్ ఉంటుంది, మనకంటే సింపతి వచ్చేసింది. పృథ్వీరాజ్ కాలని కన్నడ సీరియల్ యాక్టర్ ఫాలోవర్స్ ఫేమ్ వచ్చేసింది, ఆ ఓట్లు పడిపోయి. సోనియాకి వచ్చి ఆల్రెడీ గేమ్ ఆడుతుంది బట్ వాళ్ళు కూడా యాక్టర్ కాబట్టి ఓట్లు పడిపోయాయి. మనకు భాష వచ్చి 5th ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే అతను యాక్టర్ కాదు, అతను పెద్ద ఫుల్ పాపులారిటీ ఉన్న వ్యక్తి కాదు. బజ్ అయితే ఉంది, పాపులారిటీ అయితే లేదు. ఆ బజ్ ఎందుకు వచ్చింది, రీసెంట్గా లావణ్య గారి విషయంలో పెద్ద గొడవలో చెప్పులతో కొట్టుకోవడం, ఇంటర్వ్యూలు రకరకాల ఇంటర్వ్యూలు చేయడం ప్రతి ఒక్క టీవీలో, అట్లా చేయడం వల్ల బజ్ అనేది ఫుల్లీ క్రియేట్ అయిపోయింది జనాల్లో. సో ఆ బజ్ వల్ల అతను తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టుకున్నారు. సో అందువల్ల అతనికి ఓట్లు తక్కువ పడ్డాయి అని నా అభిప్రాయం. లేకపోతే అతను 5th పొజిషన్ కాదు అతను నాకు తెలిసి, ఏ థర్డో సెకండో థర్డో అంటాడు ఉండాల్సిన క్యాండిడేట్ కానీ 5th వచ్చాడు. సో ఇంకా అతను గేమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ముందుకు వెళ్తాడు. బట్ 6th పొజిషన్కి వచ్చేటప్పటికి బేబక్క ఆవిడని పోల్చు ఆవిడ గురించి మాట్లాడితే కనుక ఆవిడ యాక్చువల్గా గేమ్స్ అని ఆడట్లేదు, పర్సనాలిటీ పరంగానూ సంథింగ్ ఏంటో తెలియదు కానీ. సో గేమ్ ఆడట్లేదు పక్కన పెట్టు, ఓకే మంచి అమ్మాయి ఇది పక్కన పెట్టు, మరొకటి లేదు ఇవ్వలేదు. అసలు యాక్చువల్గా ఆమె ఎంట్రీ అయ్యేటప్పుడు ఆమె ఫుల్ కామిక్తో వచ్చింది. ఆమె బయట చేసే సోషల్ షోలు కానీ అవన్నీ కామిక్ సెన్స్ ఉంది జనాలకు అభిప్రాయం మీద, ఫుల్ కామిక్ మంచి కామెడీ చేస్తుందని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైం ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఏవి కూడా మంచి కామెడీగానే తీశారు, కామెడీగానే చూపించారు. అండ్ అట్ ది సేమ్ టైం నాగార్జున గారికి ఫ్లవర్స్ ఇచ్చేటప్పుడు కూడా కామెడీగా ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ అవ్వడం, ఇంకోటి అవ్వడం అలా కామెడీ ఇచ్చింది ఫ్లవర్స్ కూడా. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, వారు అమ్మాయి డెఫినెట్ కామెడీ చేస్తారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనిపిస్తుంది అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ తను ఇవ్వలేకపోతుంది. సో అందువల్ల ఆవిడ 6th పొజిషన్కి వచ్చారేమో అన్న అభిప్రాయం. సో ఇప్పుడు వరకు ఈ 6 మెంబర్స్ 1 2 3 4 5 విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, శేఖర్ భాష గారు, బేబక్క గారు, ఈ 6 ఆ పొజిషన్ లెవెల్లో ఉన్నారు. ఇవన్నీ అన్అఫీషియల్ పోల్స్ మాత్రమే. అఫీషియల్ పోల్స్ వచ్చేసరి బిగ్ బాస్ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ పిఆర్ టీమ్ ఆ బిగ్ బాస్ టీం మొత్తం ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. లాస్ట్కి వచ్చేటప్పటికి వీడు ఎలిమినేషన్ అవుతాడు అన్నవాడిని సేవింగ్ లో ఇస్తాడు, ఆ సేవ్ అవుతాడు అన్నవాడిని ఎలిమినేషన్ ఉంచుతాడు. అలా తిమ్మల మమ్మల్ని చేస్తానమాట బిగ్ బాస్. సో అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్ బట్టి ఓటింగ్ బాగుంది రావాలి సేవ్ అవుతారా అనుకుని మాత్రం మీ మైండ్లో ఉంచుకోవద్దు. తెగమక అయిపోద్ది, పిఆర్ టీం బిగ్ బాస్ టీం రకరకాలు చేసేస్తారు. కాబట్టి ఈ రోజు కూడా ఓటింగ్ ఛాన్స్ ఉంది కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటు వేసుకోండి. మీరు ఎవరు అనుకున్నారో వాళ్ళు ఓటు వేసుకోండి. ఓకే, అప్పటి వరకు ఉంటాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. బట్ అందరూ చూస్తున్నారు వీడియో, బట్ లైక్ అయితే కనుక కొట్టట్లేదు, కమెంట్ కూడా పెట్టట్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ నా కమెంట్ అయితే పెట్టండి, నేను రిసీవ్ చేసుకుంటాను. గుడ్ అయితే గుడ్ తీసుకుని, బ్యాడ్ అయితే కనుక దాన్ని కరప్షన్ చేసుకుంటాను. ఓకే, ఉంటాను. జై హింద్.